శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గంధర్వైర్గద్యపద్యవ్యతికరితవచో హృద్యమాతోద్యవాద్యైః ఆద్యైర్యో నారదాద్యైర్మునిభిరభినుతో వేదవేద్యైరభిద్య ఆసాద్యాపద్యతేయం పునరపి చ జగద్యౌవనం సద్య ఉద్యన్నుద్యోతోద్యోతితద్యౌర్ధ్యతు దివసకృతో సావవద్యానివోద్య. ఈ సూర్యనారాయణ మూర్తి ఆకాశ మార్గంలో సంచరిస్తూ సకల జగత్తులకు వెలుగులను ప్రసారం చేసేటువంటి సమయంలో ఈయనను స్తుతిస్తూ గంధర్వులు, కిన్నెరులు వీరందరూ కూడా వివిధ వాద్యములను తీసుకుని వచ్చి ఆ వాద్యములను మ్రోగిస్తూ అనేకానేకమైన గీతములను ఈ సూర్యనారాయణుని పైన రచించి ఆ వాద్యములతో కూడా వీరు గానం చేస్తున్నారు. ఆయన్ని అలా స్తుతిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రచనలతో ఆయన్ని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్న సమయంలో నారదుడు మొదలైనటువంటి ఋషులు తమ తమ గానములతో వేదగానములతో ఈయన్ని కీర్తిస్తున్నారు. ఆ సందర్భంగా గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, మునులు, ఋషులు వీరందరూ కూడా ఈయన్ని స్తుతిస్తుంటే వారి స్తుతులన్నిటినీ కూడా స్వీకరిస్తూ, కానీ ఆ స్తుతులను ఏమాత్రమూ కూడా తాను వాటికి పొంగిపోక తన బాధ్యతను తాను నిర్వర్తిస్తూ వెడుతున్నప్పుడు లోకంలో అందరూ ఆనందించి ఇలా వినుతిస్తారు కదా, ఎవరైనా సరే తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించినప్పుడు వారికి ఈ సత్కీర్తి అప్రయత్నంగానే కలుగుతుంది కదా అనే భావనతో ఆయన చిరునవ్వులతో తన పనిని తాను చేసుకుంటూ జగత్తులకు వెలుగులను ప్రసారం చేస్తూ చీకట్లను తరుముతూ చైతన్యాన్ని కలిగిస్తూ ఆయన సాగుతున్నాడు. అలా గంధర్వుల స్తోత్రములతో నారదాది ఋషుల గానములతో వినుతింపబడుతున్నటువంటి ఈ సూర్య భగవానుడు మీకు సకల శుభములను కలిగించుగాక.